నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. వైవాహిక వివాదాలు, గృహ కలహాలు, వేధింపులు, వివాహేతర సంబంధాలు ఇవే కారణాలుగా చెబుతూ దేశంలో పురుషులు ఆత్మహత్యలు, హత్యలకు సంబంధించిన సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 ఏడాది తొలి 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా 554 మంది భర్తలకు సంబంధించిన హత్యలు, ఆత్మహత్యల కేసులను నమోదు చేసినట్లు గురుగ్రామ్ చెందిన ఏకమ్ న్యాయ్ ఫౌండేషన్ వెల్లడించింది. 2026 జనవరి నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన 554 కేసులను నమోదు చేసినట్లు ఏకమ్ న్యాయ్ ఫౌండేషన్ తెలిపింది. వీటిలో 322 మంది భర్తలు హత్యకు గురైనట్లు, మరో 232 మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. హత్య కేసుల్లో భార్యలు లేదా వారి ప్రియుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన కేసులను ఫౌండేషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ గణాంకాలు ప్రభుత్వ అధికారిక డేటా కావు. మీడియా కథనాలు. జూలై 14 వరకు తమ సంస్థ నమోదు చేసిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఫౌండేషన్ తెలిపింది. అందువల్ల వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. హత్యలకు ప్రధాన కారణాలేంటి? ఫౌండేషన్ నమోదు చేసిన 322 హత్య కేసుల్లో 194 కేసులు అంటే సుమారు 60% కేసులు వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే ఇవి ఫౌండేషన్ చేసిన వక్రీకరణలు, ఆరోపణల ఆధారంగా నమోదైన కేసులు మాత్రమే. ప్రతి కేసులోనూ నేరం నిర్ధారించబడిందని అర్థం కాదు. మరో 84 హత్య కేసులు అంటే సుమారు 27% గృహ వివాదాలతో ముడిపడి ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ వివాదాలు, భాగస్వామి కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి ఇతర కారణాలు కూడా కొన్ని కేసుల్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే 232 మంది భర్తల ఆత్మహత్యలను ఫౌండేషన్ నమోదు చేసింది. వీటిలో 104 కేసులు అంటే దాదాపు 45% దీర్ఘకాలిక గృహ కలహాలతో ముడిపడి ఉన్నట్లు నివేదిక చెబుతోంది. మరో 57 కేసుల్లో భార్య లేదా అత్తమామల వేధింపుల కారణమని ఆరోపణలు ఉన్నాయి. 29 కేసులు వివాహేతర సంబంధాలకు సంబంధించినవిగా ఫౌండేషన్ పేర్కొంది. మిగిలిన కేసుల్లో తప్పుడు క్రిమినల్ ఆరోపణలు, మానసిక వేధింపులు, ఇతర కుటుంబ సమస్యలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎక్కువ కేసులు? రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా కేసులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో 93 భర్తల హత్యలు, 103 భర్తల ఆత్మహత్యలు నమోదైనట్లు ఫౌండేషన్ తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కేసులు నమోదైనట్లు పేర్కొంది. పురుషులు గృహహింసకు గురైన సందర్భాలను ప్రత్యేకంగా నమోదు చేస్తే జాతీయ స్థాయి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాంటి కేసులు పూర్తి స్థాయిని అంచనా వేయడం కష్టమవుతోందని ఏకమ్ న్యాయ్ ఫౌండేషన్ చెబుతోంది. పురుషులపై హింస జరిగిన ప్రతి ఘటనకు మీడియా కవరేజ్ రావడం లేదని, అందువల్ల తమ నివేదికలో నమోదైన సంఖ్య వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చని ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రతి కేసు వెనుక ఒక ప్రాణం, ఒక కుటుంబం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి నివేదికలను పరిశీలించినప్పుడు ఇవి స్వచ్ఛంద సంస్థ సేకరించిన మీడియా ఆధారిత గణాంకాలని, ప్రభుత్వ ఆధారిత నేర గణాంకాలతో సమానంగా చూడకూడదని గుర్తుంచుకోవాలని. వైవాహిక వివాదాలు, గృహహింస, మానసిక వేధింపులు ఇవి మహిళలకైనా పురుషులకైనా తీవ్రమైన సమస్యలే. సమస్య ఏదైనా ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు. కుటుంబంలో తీవ్రమైన వివాదాలు ఎదురైనప్పుడు న్యాయపరమైన, మానసిక సహాయం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నివేదికపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం ప్రైమ్ 9 ఫాలో అవ్వండి.